హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి కేవలం 7వ తరగతి లేదా 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు ఎలిజిబిలిటీ కాదనమాట. కేవలం 7వ తరగతి 10వ తరగతి అర్హతతోనే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మరియు అటెండర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి పరీక్ష లేదు. అలాగే 7వ తరగతి మరియు 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే క్వాలిఫికేషన్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. ఈ క్వాలిఫికేషన్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు కూడా అప్లై చేసుకుని పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను, చాలా సబ్స్క్రైబర్స్ తక్కువ మంది వస్తున్నారు, అలా లైక్స్ కూడా తక్కువగా వస్తున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటాను. సో అలాగనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొదటగా చూసినట్లయితే కోర్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలని 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేస్తున్న ప్లేసెస్ మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. శాలరీ వచ్చేసి 10,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ యొక్క కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఇక అలానే సెకండ్ వన్ వచ్చేసి కోర్టు అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ భర్తీ చేస్తున్నారు ప్లేస్ మీరు చెక్ చేసుకోండి. వీరికి వచ్చేసి శాలరీ 6,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయ్యి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలి. అంతకంటే క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదని కూడా చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ క్వాలిఫికేషన్స్ అంటే 7వ తరగతి లేదా 10వ తరగతి లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే లోకల్ లేదా నాన్ లోకల్ సంబంధించినటువంటి ప్రూఫ్ లేదా సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సబ్మిట్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 31/1/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపల ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. ఇక అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండబోవడం లేదు. కేవలం ఇంటర్వ్యూ విధానాలను అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి అప్లికేషన్స్ 20 నెంబర్స్ కంటే ఎక్కువగా వచ్చినట్లయితే వారందరికీ కూడా క్వాలిఫికేషన్స్ మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూ కోసం అయితే కాల్ లెటర్స్ పంపిస్తారు. వారు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఈ యొక్క కోర్టులో ఆల్రెడీ రిటైర్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే జనరల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఎవరెవరైతే అభ్యర్థులు కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రిటైర్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ లేదా స్టెనో టైపిస్ట్ లేదా ఫీల్డ్ అసిస్టెంట్గా రిటైర్డ్ ఏపీ సబార్డినేట్ కోర్సులో రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీ సబార్డినేట్ కోర్సు లేదా హైకోర్టుకు సంబంధించి కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగనే ఇక కోర్టు అటెండెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకొని చూసినట్లయితే ఈ యొక్క ఏపీ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కింద అటెండ్ లేదా ప్రాసెస్ సర్వే కింద సబార్డినేట్ కోర్స్ లేదా హైకోర్టులో సర్వీస్ రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క కోర్టు అసిస్టెంట్కి కోర్టు అటెండెంట్కి సంబంధించి సపరేట్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్టులో రిటైర్డ్ అయిన అభ్యర్థులు మాత్రం ఈ 2 రకాల పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటుగా జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే రిటైర్డ్ అయినటువంటి అభ్యర్థులకి 65 సంవత్సరాలు మెచ్చుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డేట్స్ కనుక మనం చూసినట్లయితే 16/2/2026 అంటే ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సంబంధించి ఫార్మ్ అంటే అప్లికేషన్ ఫార్మేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది కోర్టు అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ మనం ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగనే కోర్ట్ అటెండెంట్ సంబంధించి కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ మనం ఫిల్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం 533104 యొక్క అడ్రస్లో అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి
కోర్ట్ అసిస్టెంట్ అలానే కోర్టు అటెండ్ అయినటువంటి 2 రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు, వాటితో పాటుగా జనరల్ పబ్లిక్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే సో వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.